యోహాను సువార్త 2వ అధ్యాయం 1-2లో మనం చూసినట్లయితే గలిలయ ప్రాంతంలో కానా అనే పెళ్లి విందుకి యేసు ప్రభు శిష్యులతో పిలువబడ్డారు. అక్కడ ముందే మరియ తల్లి ఉందండి. అందరు వివాహానికి వచ్చారు. అక్కడ ఏ కొరత ఉండబోతుందో ఎవరికి తెలియదు, కానీ మరియ తల్లికి తెలిసిందండి. ఆమె తన కుమారుడితో అంటుంది యేసు ప్రభుతో, అయ్యా ద్రాక్షరసము కొదవై ఉంది అంటుంది. ద్రాక్షరసము కొదవై ఉందని ఎవరికి తెలియదు, కానీ మరియ తల్లికి తెలుసండి. అప్పుడు యేసు ప్రభు ఆ గృహంలో అద్భుతం చేశాడు. ప్రియబిడ్డ, ఎలాగైతే కానాపల్లి పెళ్లి విందులో యేసు ప్రభుని ఆయన శిష్యులని మరియ తల్లిని ఆహ్వానించినందువల్ల అద్భుతం జరిగింది. ప్రియబిడ్డ, దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందని, నీ హృదయం అనే తలుపు యొద్ద నేను నుంచున్నాను, నేను తట్టుచున్నాను, నువ్వు తీస్తే నేను లోపలికి వస్తాను, నీవు నాతోను నేను నీతోను భుజిస్తామని వాక్యం పలుకుతాంది. దేవుడు నాక్ చేసి లోపలికి వస్తాడండి. మీరు పిలిస్తే వస్తాడు, కానీ సైతాను పిలవకుండానే వస్తాడు. వాడు పొంచి ఉంటాడు. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వాడు వెదుకుచున్నాడని 1 పేతురు 3:8లో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, పిలిస్తే ప్రభు వస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో అద్భుతం జరగాలా, సమస్యలు తొలగిపోవాలా, నీ సిచ్యువేషన్స్లోకి, నీ విరిగిన నలిగిన ఆ తత్వంలోకి ప్రియబిడ్డ నీవు ప్రభుని ఆహ్వానించాలి. నీ కుటుంబంలోకి నువ్వు ప్రభుని ఆహ్వానించినప్పుడు ఆయన నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు.